గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. ఒక దేశంలో జరుగుతున్న అవినీతిని ఆ దేశ యువతంతా కలిసి ఒకేసారి ఖండిస్తే, నిరసిస్తే ఏ విధంగా ఉంటుంది పరిస్థితి అనడానికి నేపాల్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. మళ్ళీ ఇప్పుడు నేపాల్లో జెన్జీ యువత మళ్ళీ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు కర్ఫ్యూ నేపథ్యంలో జెన్జీ యువత అంతా కూడా ఒక్కసారిగా నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. నేపాల్లో మళ్ళీ ఒక టెన్షన్ వాతావరణం అయితే నేపాల్లో నెలకొంది. మళ్ళీ రోడ్లపైకి యువకులు వచ్చారు. పగటిపూట కర్ఫ్యూను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు జెన్జీ యువత. అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పదవీచ్యుతుడైన ప్రధాని ఓలీ పార్టీ నాయకుడు కేపీ శర్మ ఓలీ పార్టీ నాయకులకు అంటే వారి ఓలీ పార్టీ మద్దతుదారులకు అలాగే యువకులకు మధ్య ఒక ఘర్షణ వాతావరణం చెలరేగింది. ఈ ఘర్షణలో 10 మంది వరకు గాయపడ్డారు. నేపాల్లోని బరా జిల్లాలో కర్ఫ్యూ విధించారు పోలీసులు. అయితే పోలీసులపైన కర్ఫ్యూను వ్యతిరేకిస్తూ జెన్జీ యువత రాళ్లు రువ్వారు. అయితే నిరసనకారులను కంట్రోల్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారని చెప్పాలి. ఈ పరిస్థితులు అంటే జెన్జీ యువతను కంట్రోల్ చేయలేక అంటే ఓలీ పార్టీ మద్దతుదారులకు మరోవైపు జెన్జీ యువతకు మధ్య జరిగిన ఘర్షణ వాతావరణంలో ఈ ఘటనను పోలీసులు అదుపు చేయలేక 10 మంది వరకు కూడా గాయపడ్డారు. తీవ్ర ఉద్రిక్తతలకు ఈ పరిస్థితులు అనేవి దారితీశాయి. సిమారా చౌక్ ప్రాంతంలో అల్లర్లు చెలరేగాయి. నిరసనకారులపైన టియర్ గ్యాస్ ని ప్రయోగించారు. గాల్లో 2 రౌండ్ల కాల్పులు కూడా జరిపారు పోలీసులు. ఈ ఘర్షణలో 6 పోలీసులకు కూడా గాయాలయ్యాయి. యుఎంఎల్ కార్యాలయంలోని వస్తువులను తగలబెట్టారు ఆందోళనకారులు. నిరసనల నేపథ్యంలో విమానాశ్రయాలను కూడా మూసివేశారు. కాఠ్మండు నుంచి సిమారా ప్రాంతాల్లో భారీ బందోబస్తు మోహరించారు. అయితే నేపాల్లో మరోసారి జెన్జీ నిరసనలు కర్ఫ్యూ విధించారు. అసలు ఏం జరిగిందో చూస్తే నేపాల్లో మరోసారి నిరసనలు చెలరేగాయి. దేశంలో జెన్జీ యువత మరోసారి ఆందోళనకు దిగడంతో అనేక ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించిన పరిస్థితులు మళ్ళీ నేపాల్లో కనిపిస్తున్నాయి. ఒకసారి అసలు నేపాల్లో జరిగిన అల్లర్లు ఏ విధంగా ఉన్నాయి, ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నాయో చూద్దాం. రైట్, నేపాల్లో జరుగుతున్న అల్లర్లపైన లేటెస్ట్ అప్డేట్స్. శివ, నేపాల్లో అసలు ఏం జరిగింది? ఓలీ పార్టీ మద్దతుదారులకు అలాగే యువతకు మధ్య ఏ విషయంలో ఘర్షణ చెలరేగింది? 10 మంది గాయపడ్డ వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం నేపాల్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఎటువంటి పరిణామాలకు దారితీయచ్చు? ఆందోళన నేపాల్లో మళ్ళీ ఉద్రిక్తతలకు తావుతీస్తుంది, దారితీస్తుంది. పెద్ద ఎత్తున రోడ్లపైకి డెలికేట్ సభ్యులు రోడ్లపైకి వచ్చి ఆందోళన నిర్వహిస్తున్నారు. రాజుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పదవీచ్యుతుడైన ప్రధాని అలాగే పార్టీ నాయకుడు కేపీ శర్మ ఓలీకి వ్యతిరేకంగా వారు నినాదాలు చేస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారనేది ప్రధానంగా నిరసనకారులు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలియజేస్తూ ఉన్నారు. అంటే సెప్టెంబర్ లో కూడా ఇదే విధంగా నిరసన చేపట్టారు. మధ్యలో కొంత ఆందోళన విరమించినప్పటికీ కూడా మళ్ళీ ఇవే అల్లర్లు పునరావృతం అవుతూ ఉన్నాయి. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. వారిని సమీపంలో ఆసుపత్రికి తరలించారు. ప్రజెంట్ వారు ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. ఇక నేపాల్లోని బరా జిల్లాలో కర్ఫ్యూ కొనసాగుతుంది. పోలీసులపై రాళ్లు రువ్వడంతో జెన్జెడ్ సభ్యులు ఇటు పోలీసులు కూడా గాయాల పాలయ్యారు. ఒక నిరసనకారులను కంట్రోల్ చేయడంలో పోలీసులు విఫలమైనట్లు కూడా ప్రధానంగా తెలుస్తోంది. అంటే రోడ్లపైకి భారీగా వీరంతా వచ్చి చేరుకోవడంతో నిరసనకారులు వారిని కంట్రోల్ చేయడం అనేది పోలీసులకు కూడా కష్టతరంగా మారింది. ఈ పరిస్థితులను కూడా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. సిమారా చౌక్ ప్రాంతంలో ఈ అల్లర్లు అనేవి
తెరవేగినట్లు కూడా నాకు తెలుస్తోంది. అందరినీ కూడా ఏ ఒక్కరు కూడా రోడ్లపైకి రావద్దు, నిరసనలో పాల్గొనవద్దంటూ కూడా ఒకవైపు పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం వ్యతిరేకతను రోడ్లపైకి వచ్చి కూడా తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు అలాగే నిరసనకారులకు మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలోనే పోలీసులు నిరసనకారులపై బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. గాల్లో 2 రోజులు కాల్పులు కూడా జరిపారు. ఈ ఘర్షణలో 6 పోలీసులు కూడా గాయాలయ్యాయి. యూపీ కార్యాలయంలోని వస్తువులను కూడా నిరసనకారులు పెట్టారు. ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో నిరసనకారులు రోడ్లపైకి వచ్చి దాడులు చేస్తున్న నేపథ్యంలో విమానాశ్రయాలను కూడా మూసివేశారు. కాట్మండ్ నుంచి సినారా ప్రాంతాల్లో భారీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 9న అవినీతికి వ్యతిరేకంగా ఈ నేపాల్లో నిరసన చేపట్టారు. ఆ నిరసన మొదట ఉధృతంగా మారి ఈ రోజు కూడా రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. నిన్న నుంచి కూడా వీరు ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. కానీ అక్కడ ఆందోళన కంట్రోల్ చేయడంలో మాత్రం పోలీసులు మాత్రం విఫలమయ్యారని ప్రధానంగా తెలుస్తుంది. అంటే ఈ సంవత్సరం సెప్టెంబర్ లో సోషల్ మీడియా బ్యాన్ ఇతర కారణాలతో నేపాల్లో జన్జెడ్ నిరసనకారులు రోడ్డుపైకి వచ్చి చేసిన రక్త అంత ఇంత కాదనేది కూడా ప్రధానంగా మనం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోస్ కానీ పోస్టులు కానీ చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ నిరసనకారుల ధాటికి అప్పటి ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ అడవి నుంచి తప్పుకుని అక్కడి నుంచి పారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అనంతరం అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అయితే నిన్న మరోసారి ఈ ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే నేపాల్లో మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీకి చెందిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్, యునైటెడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ మద్దతుదారులు కూడా తిరిగి పట్టు సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే దీన్ని అడ్డుకునేందుకు జన్జెడ్ నిరసనకారులు ప్రయత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు తరలిస్తాయి. ఇక బారా జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తారస్థాయికి చేరాయి. ఇక శాంతి భద్రతలను పునరుద్ధరించడం కోసం పోలీసులు అక్కడ కర్ఫ్యూ విధించినట్లు కూడా ప్రకటించారు. ఇక బారా జిల్లాలోని పలు ప్రాంతాల్లో శాంతి భద్రతలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని కూడా పోలీసు యంత్రాంగం తెలియజేసింది. నిన్న రాత్రి 8 గంటల వరకు కూడా కర్ఫ్యూ అమలు చేసినట్లు కూడా అధికారులు ప్రకటించారు. ఇక బారా జిల్లాలోని శివార ప్రాంతంలో ఇటు యువత కూడా ఎక్కువగా నిరసనకారులు దీంట్లో పాల్గొన్నారు. సిపిఎన్ యుఎంఎల్ కార్యకర్తలు ఇద్దరు కూడా ర్యాలీ నిర్వహించడంతో అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇక త్వరలోనే 2 గ్రూపుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. అయితే నిన్న వారిద్దరు రోడ్లపైకి రావడంతోనే ఒకరిపై ఒకరు దాడులు కూడా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ విమానాశ్రయాలు అన్ని కూడా మూసివేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఇక వచ్చే మార్చిన జరిగే ఎన్నికలకు ముందు ప్రజాస్వామ్య ప్రక్రియను విశ్వసించాలని కూడా వారంతా పిలుపునిచ్చారు. మరోవైపు మొన్న 110 పైగా పార్టీల ప్రతినిధులతో పార్టీ సమావేశం కూడా నిర్వహించారు. ఇక దేశం కొత్త తరం చేతుల్లో ఉండాలంటూ కూడా దార్శనికత కలిగిన వ్యక్తులు పాలించాలని కూడా ఆమె కోరుకున్నట్టు తెలుస్తుంది. తర్వాత కేపీ శర్మ ఓలీ రాజీనామా చేసి అక్కడి నుంచి పరారైన తర్వాత ఒక మహిళను నేపాల్ ప్రధానిగా చేశారు. నేపాల్ సుశీల గారికి ప్రజలు ప్రశాంతంగా ఉండాలని కూడా ఆమె విజ్ఞప్తి చేశారు. అంటే సెప్టెంబర్ తిరుగుబాటు తర్వాత తాత్కాలిక ప్రధానమంత్రిగా ఆమె నియమితులయ్యారు. రాజకీయంగా రెచ్చగొట్టడం మానుకోవాలని కూడా అందరినీ సూచించారు. కానీ ఇంకా అక్కడ యువత రోడ్లపైకి రావడం, గత ప్రభుత్వం చేసిన అవినీతికి వ్యతిరేకంగా సోషల్ మీడియా దానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పోలీసులకు నిరసనకారులకు మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇతర 144 సెక్షన్ అయితే కర్ఫ్యూ అయితే విధించారు. కానీ నిరసనకారులు మాత్రం రోడ్లపైకి రావడం మానుకోవడం లేదు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు బాష్పవాయు గోళాలను ప్రయోగించి దారిలో 2-3 రౌండ్ల కాల్పులు కూడా తెచ్చారు. ఈ కాల్పుల్లో ఇక పోలీసులకు గాయాలయ్యాయి. మరోవైపు ఇటు నిరసనకారులు కూడా గాయాలైన నేపథ్యంలో ఇరువురిని సమీపంలో ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. రాధిక. రైట్ శివ, అయితే అక్కడ నిరసనకారులు సిపిఎన్ యుఎంఎల్ కార్యకర్తలతో అయితే వాళ్ళు ఘర్షణకు దిగారు. అయితే పోలీసులు కూడా కేవలం 2 మాత్రమే యుఎంఎల్ కార్యకర్తల నుంచి 2 మాత్రమే అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా జంజీ యువత ఆరోపిస్తున్నారు. పోలీసుల తీరుపైన కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో ఏ విధంగా ఉండబోతుంది సిచ్యువేషన్ అనుకోవచ్చు? అంటే ఒక పార్టీకి మద్దతు తెలిపే విధంగా కూడా పోలీసులు వ్యవహరిస్తున్నారు అనేది ఇటు నిరసనకారులు యువత కూడా జన్జెడ్ నిరసనకారులైతే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. పోలీసులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి పరిస్థితి సాధారణంగా ఉన్నట్టు కూడా ఎవరు తీవ్రంగా గాయపడలేదంటూ నేపాల్ పోలీసు అధికార ప్రతినిధి అభి నారాయణ్ కప్లే వెల్లడించారు. అయితే నేపాల్ ప్రధానమంత్రి సుశీల గారికి ప్రజలు అందరూ కూడా సంయమనంతో ఉండాలి, ఎవరు కూడా చర్చలకు దిగొద్దు, రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేయద్దు, దీని ద్వారా దేశాలు నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆర్థికంగా దేశం నష్టపోతుంది, యువతను ఈ విధంగా నిరసన వైపు పురిగొల్పితే వారి జీవితం అనేది నాశనం అవుతుంది, భవిష్యత్తు నాశనం అవుతుంది, ఎవరు కూడా
నిరసనకారులు రోడ్లపైకి నిరసన తెలియజేసి ఎవరిని కూడా రోడ్లపైకి రానివద్దంటూ కూడా యువతకు కూడా సుశీల కర్కి పిలుపునిచ్చారు. అయితే ఈ పిలుపు మేరకు నిరసనలు ఆగుతాయంటే ఆగవనే ప్రధాన కాపురం నిరసనకారులు చెప్తున్నారు. దానిలో భాగంగానే రోడ్లపైకి వచ్చి మరింత నిరసన తెలియజేస్తున్నారు. అయితే ఇద్దరిని మాత్రం అదుపులో తీసుకున్నారని ప్రధానంగా అక్కడ వినిపిస్తున్న ఆరోపణ. దానికి సంబంధించి అంటే వారికి అధికార పార్టీకి కొన్ని పార్టీలకు మాత్రమే వారు కొమ్ము కాస్తున్నారు, మిగతా వారిని ఇబ్బందులు గురి చేస్తున్నారని ప్రధానంగా అక్కడ జనసేన నిరసనకారులు అయితే చెప్తూ ఉన్నారు. కానీ వారందరినీ కూడా అదుపులో తీసుకుని విచారించేందుకు వారి అదుపులో తీసుకున్న తర్వాత వారి ఇచ్చిన సమాచారం వచ్చి మిగతా వారిని కూడా అదుపులో తీసుకుంటామనేది కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక ప్రజెంట్ చూసుకుంటే అక్కడ సాధారణ పరిస్థితి ఉందని చెప్తున్నప్పటికీ కూడా అంటే వేచి చూస్తూ ఉన్నారు నిరసనకారులు ఆందోళన నిర్వహించేందుకు అనేది ప్రధానంగా అక్కడున్న ఆపోజిట్ ఎగ్నెస్ పార్టీ ఎవరైతే ఉన్నారు జనసేన కార్యకర్తలకు వ్యతిరేకంగా ఎవరైతే రోడ్డుపైకి వెళ్తున్నారు అటు రెండు వర్గాల మధ్య పోరాడేది తారస్థాయి చేరిన నేపథ్యంలో ఘర్షణ మరింత ఉద్రిక్తంగా మారింది. దీనికి సంబంధించి ప్రధానమంత్రి సుశీల కర్కి కూడా ఒక పిలుపునైతే ఇచ్చారు. యువత ఎవరు కూడా అల్లర్ల వైపు వెళ్ళొద్దు, ఎవరు నిరసనకారులతో కలిసి రోడ్లపై నిరసన చేయొద్దు, నాశనం అవుతుంది, అందరూ శాంతియుతంగా ఉండాలి, అది సంయమనంతో వ్యవహరించాలనేది ప్రధానంగా ప్రస్తుత ప్రధాని పిలుపునిస్తూ ఉన్నారు. ప్రధాని పిలుపునిచ్చినప్పటికీ కూడా పరిస్థితి పెద్దమనిగేలా కనిపించడం లేదంటే కూడా అక్కడున్న విశ్లేషణ చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ. రైట్, బుధవారం రోజున బారా జిల్లాలోని సిమారాలో నేపాల్లో అశాంతి చెలరేగింది. అక్కడ నిరసన సందర్భంగా యువ ప్రదర్శనకారులు సిపిఎన్ యుఎంఎల్ కార్యకర్తలతో ఘర్షణ పడ్డారు. ఇందులో 10 మంది వరకు కూడా కార్యకర్తలు పాల్గొన్నారని జెన్జీ నిరసనకారులు ఆరోపిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం 2 వ్యక్తుల్ని మాత్రమే అదుపులోకి తీసుకున్నారని పోలీసుల మీద కూడా అక్కడ యువత అసంతృప్తి వ్యక్తం చేసిన సిచ్యువేషన్. మరోవైపు సిపిఎన్ యుఎంఎల్ ప్రధాన కార్యదర్శి శంకర్ పోఖారెల్, యువ నాయకుడు మహేష్ బాస్నెట్ ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీ కోసం కాఠ్మండు నుంచి సిమారాకు విమానంలో వస్తున్నారన్న వార్తలు వ్యాపించడంతో జెన్జీ నిరసనకారులు యుఎంఎల్ మద్దతుదారులు విమానాశ్రయానికి చేరుకున్నారు. దీంతో ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలోనే పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అధికారులు విమానాశ్రయ జోన్తో సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కర్ఫ్యూని విధించారు. అయితే ఈ కర్ఫ్యూని కూడా వ్యతిరేకిస్తూ జెన్జీ యువత నిరసనలు వ్యక్తం చేసిన పరిస్థితి అయితే నేపాల్లో కనిపిస్తుంది. మొన్నటి వరకు అంటే ప్రధాని కేపీ శర్మ రాజీనామా చేయడంతో అలాగే ఇంకొకరు ప్రధానిగా ఎన్నికవ్వడంతో కొంతవరకు నేపాల్లో మొత్తం పరిస్థితులు చక్కబడ్డాయన్న పరిస్థితి కనిపించినా అక్కడ పరిస్థితి అంతా అదుపులోకి ఉంది అని అనిపించినా కూడా మళ్ళీ బుధవారం రోజున ఓలీ పార్టీ మద్దతుదారులకు అలాగే జెన్జీ నిరసనకారులకు మధ్య ఘర్షణ చెలరేగిన పరిస్థితి. అయితే ప్రస్తుతానికి మాత్రం పోలీసులు టియర్ గ్యాస్ని ప్రయోగించారు. ఇటువైపు పోలీసులు గాయపడ్డారు, మరోవైపు జెన్జీ యువత కూడా 10 మంది వరకు కూడా గాయపడ్డారు. ప్రస్తుతానికైతే పరిస్థితి అదుపులోనే ఉంది. కర్ఫ్యూ కొనసాగుతుంది. మళ్ళీ ఇంకా పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, జెన్జీ యువత మరి ఆ 10 మందికి గాయపడిన సిచ్యువేషన్లో ఇంకా ఏ విధంగా రియాక్ట్ అవుతారు, నేపాల్లో ఏ విధంగా ఉంటుంది అనేది చూడాలి. ఇప్పటి వరకైతే యాజ్ ఆఫ్ నౌ నేపాల్లో ఒక టెన్షన్ వాతావరణమే నెలకొందని చెప్పొచ్చు.